చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ నెయ్యి, అలాగే గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక 2 సార్లు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని పిండుకొని కొద్దిగా పెరుగును కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక మందంగా ఉండే బగోని తీసుకుని దాంట్లో నెయ్యి అప్లై చేసి మనం మ్యారినేషన్ చేసుకుని చికెన్ వేసుకొని పైనుండి కొత్తిమీర వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్ను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని రైస్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు, కొద్దిగా గరం మసాలా, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ నెయ్యి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని రైస్ అనేది 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మొత్తం చికెన్ పైన వేసుకొని మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక చిన్న గ్లాస్తో అంచుల వెంబడి పోసుకోవాలి. పైనుండి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, అంచుల వెంబడి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 30 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ. ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేసే వాళ్ళైనా సరే ఒక్కసారి ఇలా చేసి చూడండి. అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.